సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనము. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడినైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. దేవుడు గత కాలమంతా కూడా మనలందరినీ ఆయనే నడిపించారు. కష్టాలలో, శ్రమలలో, తెగులలో, ఇబ్బందులలో, అనేకమైన విపత్కరమైన పరిస్థితులన్నిటిలో నుండి ఆయన మనలను రక్షించి ఆయన మనలను నడిపిస్తున్నటువంటి దేవుడు. ఎందరో ఈ ఉదయకాలాన్ని చూడలేకపోయారు. అనేక మంది మన్నుకు మన్నైపోయారు. అనేక మంది అనేక కష్టాలను, శ్రమలను అనుభవిస్తున్నారు. అయినా కూడా మనందరినీ ఆయన ఎంతో క్షేమకరముగాను సమృద్ధితో ఆయన నడిపిస్తున్నటువంటి దేవుడు. దేవునికి మనందరము కూడా నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం. మనము ఎలాగూ నడవాలో మనకి ఆయన ఆలోచన చెప్పి ఆయన మనకు ఉపదేశము చేయొచ్చు. ఆయన నడిపించే దేవుడు. దేవుడు మనకి ఉపదేశము చేస్తూ ఉండగా మనము ఆయన మాటకు లోబడి ఆయన ఎడల మనము విధేయత కలిగి నడిచినప్పుడు ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆ పరిస్థితులన్నిటిలో నుండి ఆయన తన ఆలోచన చేత మనలను నడిపించే దేవుడు. ఈ ఉదయము మనము నడవవలసిన మార్గముంది, మనము నడవకూడని మార్గము కూడా ఉంది. చాలా మంది తమ ఆలోచనలను ఆధారము చేసుకుని వారు నడవకూడని మార్గములలోనే వారు నడుస్తూ ఉన్నారు. వారు అనేకమైన శ్రమలను, కష్టాలను వారు ఎదుర్కోవలసి వస్తుంది. అనేక సందర్భాలలో వాటిని ఎదుర్కొనలేక, వాటిని జయించలేక విశ్వాస భ్రష్టులుగా మారిపోతూ ఉన్నారు. సహోదరి, సహోదరుడా, నీ సొంత ఆలోచనల చేత నువ్వు నడిస్తే తప్పక మనం పడిపోతాం. తప్పకుండా మనం త్రోవ తొలగిపోతాం. ప్రభువే మనకి ఉపదేశము చేస్తూ ఉండగా ఆయన నడిపిస్తున్నప్పుడు మనము నడవగలిగితే, మనము లోబడగలిగితే దేవుడు అద్భుతమైన కార్యాలను జరిగిస్తాడు. ఆయన మనలను ఎంతవరకు నడిపిస్తారు, ఆయన మనలను ఎక్కడ వరకు నడిపిస్తారు అని ఆలోచిస్తే ఆయన మనలను మరణము వరకు నమ్మకముగా నడిపించే దేవుడు. ఆయన మరణము వరకు నడిపించటమే కాదు గాని మనలను ఆయన తన నిత్య మహిమలోనికి ఆయన నడిపించగలిగిన దేవుడు. పరిశుద్ధ గ్రంథములో నుండి 73వ సంకీర్తన 24వ వచనాన్ని చదువుదాం. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. తన నిత్య మహిమలోనికి ఆయన నడిపించే దేవుడు. ఈ మార్గములో ఏ పరిస్థితులు ఎదురైనా ఆ పరిస్థితులన్నిటి నుండి ఆయన మనలను తప్పించే దేవుడు, రక్షించే దేవుడు. కుడికి గాని ఎడముకు గాని తొట్టిల్లకుండా మన కుడి చేయిని పట్టుకుని ఆయన నడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం. అయోగ్యులమైన మన ఎడల దేవుడు తన ఉన్నతమైన ప్రేమను చూపిస్తూ ఆయన కృప వెంబడి కృపను మనకు అనుగ్రహిస్తూ ఈ లోకములో
ఎదురవుతున్నటువంటి ప్రతి శోధనను జయించినట్లు ప్రతి పరిస్థితిలో మనము నిలబడి ముందుకు కొనసాగునట్లు ఆయనే ఈ ఉదయకాలము మీకు ఉపదేశము చేస్తారు, చక్కని ఆలోచనను కలగచేస్తారు. ఇంతవరకు మీ ఆలోచన చేత నడిచారేమో, మీ ఆలోచనను అనుసరించి జీవించారేమో. ఈ ఉదయకాలము దేవుని ఆలోచనకు, ఆయన ఉపదేశానికి మీరు లోబడగలిగితే, విధేయతను చూపగలిగితే దేవుడు మీ జీవితములో అద్భుతమైన కార్యాలను ఆయన జరిగించే దేవుడు. మీ మార్గమును ఆయన సరళము చేసి ఆయన ఆ నిత్య మహిమలోనికి మనల్ని నడిపిస్తారు. అట్టి గొప్ప ధన్యత మనందరికీ ప్రభు అనుగ్రహించినట్లు ఈ సమయమందు మనల్ని మనము దేవునికి సమర్పించుకుందాం. ఆయన చిత్తానికి లోబడదాం, ఆయన ఉపదేశానికి లోబడదాం. ఆయన నడిపిస్తున్నప్పుడు ఆయన వెనక మనము నడుద్దాం. అలాగూ నడిచినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తుతిరాలు చెల్లిస్తున్నాం. గత కాలమంతా మీరు కాపాడి సంరక్షించి మమ్ములను మీరు నడిపిస్తున్నందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలము ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారందరి ఎడల మీరే మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాను. మీ చిత్తానికి లోబడినట్లు, మీ ఆలోచన చెప్పున నడవగలిగినట్లు అటు దైవకమైనటువంటి కృపను మాకు ప్రసాదించమని, ఈ ఉదయకాలము అనేక ప్రాంతాలు తుఫాను చేత అలాడిపోతూ ఉండగా మీరే కాపాడి సంరక్షించి సకాలములో వారికి కావలసిన ఈవులన్నిటినీ సమకూర్చి మీరే మేలు చేసి మహిమ పొందమని, సమస్త ఆటంకాలను గద్దించు మీరే మమ్మల్ని అందరినీ కాపాడి ఆ నిత్య మహిమలోనికి నడిపించి మహిమ పొందమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.